మనం పట్టిందంతా బంగారం అయ్యేటట్టుగా యేసు ప్రభు చూడడు. అందుకాదు ఆయన సిలువెక్కింది. అపోస్తలులకి ఎంత రాసిచ్చిపోయాడు చెప్పండి? పోయేటప్పుడు ఆయన ఆస్తి ఒక్కొక్కరు అకౌంట్లో ఎంత పడింది? యేసు ప్రభుకి డైరెక్ట్ డిసైపుల్స్ వాళ్ళు, ప్రత్యక్షమైన శిష్యులు పోయేటప్పుడు ఎంత అకౌంట్లో వేశాడు? మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు, కానీ టికెట్కి అమౌంట్ ఇవ్వలే. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని ప్రార్థన నేర్పించాడు. అది ఆయన ఇచ్చింది. ఈరోజు పిలుస్తున్న వాళ్ళది తప్పే, ఆ పిలుపు నమ్మి వస్తున్న వారిది తప్పే. దొంగకి ఆయన ఏం చేశాడని, నేడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. మనకి చనిపోయిన తర్వాత దేవునితో ఉండాలి అన్న ఆలోచన కావాలి, కానీ ఆ దిశగా మనల్ని ప్రోత్సహించాలి, కానీ అది లేఖనం చెప్పింది. కానీ భూమి మీద స్థిరపడేటట్టుగా, భూమి మీద సుఖపడేటట్టుగా ఇదెందుకు బోధిస్తున్నావు? ఇది కాదు వాక్యం చెప్పింది.